మిత్రులందరికీ నమస్కారం. ఆరోగ్యాభిమానులారా, మన చుట్టూ ఉన్నటువంటి మిత్రులలో లివర్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు. లివర్ సమస్యకు పరిష్కారం ఏమిటి, ఎలా దీన్ని తగ్గించుకోవాలి అనేది కూడా ఒక ముఖ్యమైన వ్యవహారంగా ఇవాళ ఉంది. ఎందుకంటే లివర్ సమస్య అనగానే సాధారణంగా అనిపించే కామెర్లు మాత్రమే లివర్ సమస్యగా లేదు కదా, ఇంకా చాలా సమస్యలు లివర్ సమస్యలుగా ఉన్నాయి. చివరికి లివర్ ప్రాబ్లం తోటే మరణం దాకా వెళ్ళిపోతున్న కేసులు కూడా మనం ఇప్పుడు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని తగ్గించుకోవడం ఎలా అని అనేక మంది కాల్ చేసి అడుగుతున్నారు, మెసేజ్ పెడుతున్నారు. దీన్ని నేను ఈ 5 నిమిషాల వీడియోలో వివరంగా చెప్పలేకపోయినా ప్రధానమైన పాయింట్స్ ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఏవి తాగినా, ఏవి తిన్నా, మనం ఏ ఆహారాలైనా తిననివ్వండి, రోజంతా ఏ లిక్విడ్స్ అయినా తాగనివ్వండి, నీళ్ల నుంచి కూల్ డ్రింక్స్ దాకా ఏవైనా లోపలికి వెళ్ళనివ్వండి. ఈ అన్నిటినీ కూడా మన జీర్ణ కోసం ప్రాసెస్ చేస్తుంది అనేది మనకు తెలుసు. అయితే జీర్ణ కోసం ప్రాసెస్ చేసిన తర్వాత దీంట్లో ఉండేటువంటి అన్ని సబ్స్టెన్సెస్ ఖచ్చితంగా లివర్కి వెళ్తాయి. నిజమైన ప్రాసెస్ చేసే యూనిట్, ఆహారాన్ని ప్రాసెస్ చేసే యూనిట్ లివర్. మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అంటే మనం తిన్న ఆహారంలో పనికొచ్చే పదార్థాలు ఏమున్నాయి, పనికిరాని టాక్సిక్ మెటీరియల్ గా నష్టపెట్టగలిగేటువంటి ఆహారాలు ఏమున్నాయో కూడా అది సరిచేసి వేటిని పంపాలి, వేటిని పంపొద్దు అనే ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాగా, అట్లాగే ఎంత ఎనర్జీని ఏ ప్రాంతానికి పంపించాలి అని డిసైడ్ చేసేటువంటి ఒక డిసైడింగ్ యూనిట్ లాగా, అట్లాగే ఎక్సెస్ కొవ్వు ఉంటే ఏ ప్రాంతంలో స్టోరేట్ గా చూడాలి, లేదు మరీ ఎక్సెస్ గా ఉంటే తనలోనే స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ కలిగి ఉన్నటువంటి అవయవంగా, ఇలా అన్ని ఆహార పదార్థాలు, అన్ని లిక్విడ్స్ లోపలికి వెళ్ళిన వాటన్నిటినీ కూడా జీర్ణకోశంలో ప్రాసెస్ అయిన తర్వాత ఫస్ట్ వాటిని ఎలా ఏమిటి అని డిసైడ్ చేసేది అవయవం, కీలకమైన చాలా చాలా కీలకమైన అవయవం అంతా కూడా లివరే. అయితే ఈ లివర్ కి ఇన్ని జబ్బులు రావడం అనే అంశం ఒకటైతే, లివర్ కున్న ప్రత్యేకతని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. లివర్ గురించి ఆలోచించేప్పుడు మన శరీరంలో మిగతా అవయవాలతో పోలిస్తే మహాద్భుతమైన లక్షణం కలిగిన ప్రత్యేక అవయవం లివర్. ఏమిటది? ఉదాహరణకి మన ఇంట్లో బల్లి తోక తెగిపోతే మళ్ళీ తిరిగి తోక పెరగడం చూస్తాం, అనిపిస్తుంది అలాంటి అవకాశం మనకుంటే బాగాని. కానీ అలాంటి అవకాశం ఉన్నటువంటి ఒక అవయవం మన శరీరంలో ఉంది, ఏకైక అవయవం, అది లివర్. లివర్ మీరు సగం కట్ చేసి తీసేస్తే కూడా 1 year తర్వాత తిరిగి మొత్తం లివర్ ప్రాసెస్ చేసుకోగలిగే శక్తి మన శరీరానికి నేచర్ ఇచ్చింది. మనం అంత అద్భుతమైన లివర్ మరి ఎందుకు పాడైపోయింది అనేది ఆలోచించుకోవాల్సి ఉంది. అది పాడైపోలా, మన ఆహార వ్యవహారాల్లో ఉండేటువంటి లోపం వల్ల మాత్రమే అది చెడిపోయే పరిస్థితి వచ్చింది. అంటే దాన్ని పాడు చేసుకుంటుంది మనమే. కఠినంగా ఉండేటువంటి అంశాలు 2-3 మీ దృష్టి తీసుకొస్తాను. ఒకప్పుడు గ్రామాల్లో ఒకళ్ళో ఇద్దరు ఎవరైనా తాగుబోతులు ఉండేవాళ్ళు, అంటే పిచ్చి మందు తాగే రకాలు ఉండేవాళ్ళు. వాళ్ళని మనం తాగుబోతులు అనేవాళ్ళం. వాళ్ళని ఊరంతా కూడా అయ్యో పొరపాటు అలవాట్లతో ఉన్నారే, వాళ్ళ కుటుంబం పాడైపోద్ది అనే జాలితో, ఆరోగ్యం పాడైపోద్ది అనే జాలితో చూసేవాళ్ళు. ఇది మనందరికీ తెలుసు. అయితే సమాజం ఇంకా అభివృద్ధి అవుతూ వచ్చింది. ఈ ఉరుకుల పరుగుల యుగంలో నాలెడ్జ్ ని మనం చాలా సాధించాం. కుటుంబాలన్నీ కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ తయారైతున్న పరిస్థితి ఉంది. మిడిల్ క్లాస్, చాలా ఎక్కువ కుటుంబాలు మిడిల్ క్లాస్ లోకి వస్తున్న దశ ఉంది. ఈ దశ ఆ తాగుబోతులు ఊళ్ళో ఒకళ్ళిద్దరుగా ఉండేటువంటి దాన్ని ఇంకా మార్చి మంచి అలవాట్లోకి తీసుకురావాల్సింది. కానీ మరి ఎందుకు, నేను కరెక్ట్ కారణాన్ని మీకు ఇక్కడ చెప్పలేను. కానీ ఎందుకైతేనేం ఇవాళ చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి చాలా హయ్యర్ అఫీషియల్స్ అనుకునే వాళ్ళు కూడా మందు తాగడం అనేది మామూలు అయిపోయింది. ఇది దేనికి దారితీస్తుంది అంటే లివర్ పాడైపోవటానికి దారితీస్తుంది. నాకు కొత్తగూడెంలో ఒక డాక్టర్ గారి పరిచయం. ఆయన ఎప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగానే పైకి మాట్లాడుతూ వచ్చారు, చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడారు. కానీ ఒకరోజు ఏంటంటే వాళ్ళ భార్యాభర్త టూర్కి వెళ్ళారట అని విన్నాం. కానీ టూర్కి వెళ్ళి మళ్ళీ సార్ రాలేదు, శవాన్ని మాత్రమే తీసుకొచ్చారు కొత్తగూడానికి. ఏం జరిగింది? యాక్సిడెంట్ లో పోయారా? కాదు, లివర్ జబ్బుతో చాలా కాలంగా బాధపడుతూ, అంటే ఎంత పెద్ద ప్రమాదంగా ఇది ఉంది అంటే, మందు తాగడం, ఆ బిర్యానీలు తినడం, మాంసాహారాన్ని తినడం అనే పేరుతో 2 అంశాలే 50% ఎబో కాజ్ గా ఉండడం లివర్ జబ్బుల్లో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి లివర్ జబ్బు రావద్దు అని అంటే బ్రాందీ షాప్ వైపు చూడొద్దు, మాంసపు కొట్ల వైపు చూడొద్దు అని దృష్టిలో ఉంచుకోవాలి. వెంటనే ఇక్కడ నాకు కౌంటర్ వస్తుంది, నాకు తెలుసు. అంటే మాంసం పూర్వకాలం నుంచి తింటూ ఉంటే మాంసం తింటే లివర్ పాడైపోద్దని మాట్లాడతావేంటి అని వెంటనే కౌంటర్ వచ్చేస్తుంది. అవును, నేనేమంటున్నానంటే పూర్వకాలంలో తిన్న మాంసమే మీరు తింటే మీ లివర్ పాడైపోద్దని నేను అనలేదండి. మీరు ఏ మాంసం తింటున్నారంటే ప్రాసెస్ చేసిన బాయిలర్ కోడి మాంసం తింటున్నారు. అది బాయిలర్ కోడి కాదు, అది బాయిలర్ కోడి పిల్ల కదా. అట్లాగే మీరు తింటున్న గుడ్డు మీరు చిన్నప్పుడు తిన్న గుడ్డు కాదండి, అది ప్రాసెస్ చేసిన బాయిలర్ కోడి గుడ్డు. అంటే జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం గా మార్చిన తర్వాత ఉన్నటువంటి కెమికల్ వేస్ట్ తో, టాక్సిక్ కెమికల్స్ తో నిండిపోయినటువంటి మాంసాహారాలు తింటూ ఉన్నప్పుడు అటు ప్రాసెస్ చేయాల్సిన డ్యూటీ అంతా లివర్కి పడి లివర్ డ్యామేజ్ అవుతా ఉంది. ఇది నేను అంటున్నాను. అందువల్ల మీరు ఈ బాయిలర్ కోడి కానీ, బాయిలర్ కోడిగుడ్డు కానీ, చేపల చెరువుల్లో పెంచుతున్న చేపలు కానీ తింటే లివర్ పాడైపోతుంది. అట్లాగే మీరు చేస్తున్నటువంటి మరొక పొరపాటు ఎక్కడుందంటే, ఈ బీర్ బ్రాందీలు తాగడము, మాంసాలు తినడము కాకుండా ప్రాసెస్ ఫుడ్ తింటున్నారు. అది కూడా ఇబ్బంది పెడతా ఉంది. ప్రాసెస్ ఫుడ్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లిక్విడ్స్ ఉన్నాయి, జ్యూసులు పేరుతో ఇస్తున్నారు కదా, అవి ఉన్నాయి. రెండోది ఏముంది,
ఈ పిజ్జాలు బర్గర్ల నుంచి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఏంటి, ఆ కోడిగుడ్డు లోపల పెట్టి పైన రొట్టె పెట్టి కాల్చిస్తున్నారు కదా, కూర లోపల పెట్టి రొట్టె పైన పెట్టి కాల్చిస్తున్నారు కదా ఆ ఓవెన్స్లో పెట్టి. ఇలాంటి అనేక రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఇవి లివర్ని పాడు చేస్తాయి. చిన్నపిల్లల్లో అయితే వెంటనే రెస్పాండ్ అయ్యే బాడీ కాబట్టి కామెర్లు వస్తూ ఉన్నాయి. పెద్దవాళ్ళలో అయితే అంతకంటే పెద్ద జబ్బులు వస్తూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక్కటే, లివర్ ప్రాబ్లమ్స్ మీకు రావద్దు అంటే గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, ఏదన్నా వేయటానికి ఇది చెత్తకుండి కాదు శరీరం, ఏదన్నా పోయటానికి ఇది మురిక్కాలో కాదు, ఇది శరీరం, ప్రకృతి ప్రసాదించిన మహాద్భుతం. మీరు నివసిస్తున్నటువంటి ఏకైక స్థలం మీ శరీరమే. గుర్తుంచుకోండి. నేను ఎక్కడుంటున్నానంటే ఎక్కడుంటున్నారు? ఇక్కడే ఉంటున్నారు. ఆ ఇల్లు పాడైపోయినా బ్రతకొచ్చండి, కానీ ఈ ఇల్లు పాడైపోతే ఒక్క క్షణం కూడా మీరు దాంట్లో ఉండలేరు. అంత అద్భుతమైనటువంటిది. దేవాలయాన్ని ఎంత విలువగా చూస్తారో అంత విలువగా చూడాల్సినటువంటి శరీరంలో మీరు బ్రాందీలు విస్కీలో కూల్ డ్రింక్స్ పోస్తే తప్పు కాదు. ఆ కూల్ డ్రింక్స్ ఎలా నిల్వ ఉన్నాయి? పురుగు మందులు కలిపితేనే. అలాగే ఈ మధ్య కాలంలో జ్యూసెస్ అని వచ్చినాయండి. యాపిల్ జ్యూసు, మ్యాంగో జ్యూసు. మనం జ్యూస్ అనుకుని పిల్లలకు కొనిస్తున్నారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అక్కడ మంచినీళ్ళు బాగుంటాయో బాగుండవు అని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యాంగో జ్యూస్ అని, పైనాపిల్ జ్యూస్ అని వాళ్ళు పాకెట్లలో షాపుల్లో అమ్ముతుంటే 5 ఇచ్చి లీటర్లు తాగిస్తున్నారు. మీరు ఆలోచించండి, ఒక మ్యాంగో జ్యూస్ చేసిన తర్వాత పక్కన పెట్టి మధ్యాహ్నం వచ్చి మళ్ళీ దాన్ని తాగలరా? పాడైపోయి ఉంటుంది కదా వాసన వస్తూ. మరి మీరు నెల రోజులు 2 నెలలు 3 నెలలు షాప్లో ఉన్న మ్యాంగో జ్యూస్ పాపకి ఎట్లా ఇచ్చారండి? బాబు చేతికి ఎలా ఇచ్చారు? దాంట్లో స్ట్రా వేసి. అది అలా ఎలా ఉంది? నిల్వ ఉందంటే ప్యాక్ చేస్తే నిల్వ లేదు, దాంట్లో పురుగు మందు కలిపితే నిల్వ ఉంది. దృష్టిలో పెట్టుకోండి. రెండోది, వాళ్ళు కింద రాస్తున్నారు, ఆ ట్యాగ్ లైన్లో కింద ఎక్కడో రాస్తారు, గమనించండి. దీనిలో 10% ఒరిజినల్ మ్యాంగో జ్యూసే ఉంది అంటే 90% ఏముందండి దాంట్లో? అది ఎప్పుడైనా ఆలోచించారా? ఒట్టి కెమికల్. దాని జ్యూస్ పేరుతో పిల్లలకి ఇస్తే లివర్లు పాడైపోవా? ఇవన్నీ ఆలోచించి లివర్ ని చెడగొట్టేటువంటి పిచ్చి మందులు గానీ, ప్రాసెస్డ్ ఫుడ్ గానీ, ఆ కూల్ డ్రింక్స్ కానీ, అలాగే ఈ బిర్యానీలు, నూనెలో వేయించేటువంటి ఆహార పదార్థాలు కానీ తినకుండా ఉండగలిగితే లివర్ 100% మీరు బ్రతికినన్ని రోజులు అది పనిచేయడానికి సిద్ధంగానే నేచర్ మీకు ఇచ్చింది. చెడగొడితే అది మన తప్పు కానీ నేచర్ తప్పుగా దృష్టిలో ఉంచుకోండి. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాం. పరిష్కారం చేసుకోవడానికి ఎలాంటి పద్ధతులు మనం తీసుకోవడానికి అవకాశం ఉంది అనంటే, మీరు ఒక 2-3 సూటిగా దృష్టి తీసుకొస్తాను. ఒకటి, మీరు లివర్ దగ్గర ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము తడిపట్టి వేయండి. తడిపట్టి వేసినట్టయితే 10 to 15 మినిట్స్ లివర్ ప్రాసెస్ కావడానికి, సరి కావడానికి, రిపేర్ కావడానికి వీలైనటువంటి ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడంలో ఈ తడిపట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూటల తడిపట్టి వేయండి. తడిపట్టి గురించి నేను చాలా వీడియోలో చెప్పున్నాను. అలాగే మరొకటి ఏంటంటే, మీకు బాగా ఉపయోగపడే వాటిలో గోధుమ గడ్డి రసం అండి. మీరు 8 రోజుల వయసున్న గోధుమ గడ్డిని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 1/2 గ్లాసు జ్యూసు, 3/4 గ్లాసు నీళ్లు, దాంట్లో తేనె, నిమ్మరసం యాడ్ చేసి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఎంత మంచి రిపేర్ బాడీలో జరుగుతుందో. అట్లాగే మీకు బాగా తేలిగ్గా అందుబాటులో ఉన్నటువంటి మరొక జ్యూస్ ఏంటంటే చెరుకు రసం అండి. చెరుకు రసం తాగుతూ ఉంటే, చెరుకు రసం మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఇచ్చేయండి. అంటే గ్లాసులు కాదు, 1/2 గ్లాసు జ్యూస్ చొప్పున రోజులో 5 సార్లు ఇచ్చేయండి. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రతిసారి తాగినప్పుడల్లా 1/2 గ్లాసే ఉండాలి మందులాగా. ఎంత అద్భుతమైన బ్యాలెన్స్ని లివర్లో తీసుకొస్తుందో 2 రకాలుగా. దాంట్లో మెడికేటెడ్ వాల్యూస్ ఒకటైతే, రెండోది దాంట్లో పాజిటివ్ బ్యాక్టీరియా బాగా ఎక్కువ. ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి నెగిటివ్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేస్తుంది. ఎంత మంచి జరుగుద్దో. మీకు ఒక 20 ఏళ్ల వెనక్కి వెళితే ఈ వ్యాపారస్తులు ఏం చేశారో మీకు గుర్తు. పేపర్లలో వచ్చే ఆర్టికల్స్, చెరుకు రసం, రోడ్ల పక్కన ఉన్న చెరుకు రసం తాగొద్దు, దాంట్లో బ్యాక్టీరియా ఉంటాయి, చాలా డేంజర్ అని కూల్ డ్రింక్ కంపెనీలన్నీ చెరుకు రసానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. కాదండి, చెరుకు రసం అద్భుతమైన అమృతం లాంటిది. లివర్ ప్రాబ్లమ్స్లో దాన్ని తీసుకోండి, మంచి అవుతుంది. అయితే చెరుకుకి ఈ మధ్యకాలంలో బాగా కలుపు మందులు కొట్టే పద్ధతి ఉంది. ఆర్గానిక్ చెరుకు రసం తాగడం ద్వారా మాత్రమే బయటపడగలమనేది కూడా మీకు దృష్టిలో ఉండాలి. మిత్రులారా, ఈ 5 మినిట్స్ 10 మినిట్స్ వచ్చే వీడియోలో మీకు ప్రాబ్లం తగ్గడానికి వీలైనటువంటి నేచురల్ సపోర్ట్ అంతా నేను ఇవ్వడం సాధ్యం కాని వ్యవహారమే. అయితే ఓ పని చేయండి, మీరు ఉదయము, సాయంత్రము అమృతాహారం తీసుకుంటూ, మధ్యాహ్నం మాత్రమే ఉడికింది తీసుకుంటూ, ఆ ఉడికిన దాంట్లో కూడా జీర్ణకోశంలో ఎక్కువసేపు నిలవ ఉండే ఆహారం కాకుండా కాస్త తేలిగ్గా అరిగిపోయే ఆహారం తీసుకుంటూ 15 రోజులు మెయింటైన్ చేయండి. బాగా నీళ్ళు ఎక్కువ తాగే ప్రయత్నం చేస్తూ రావాలి. రోజుకి 3.5-4 లీటర్ల నీళ్లు తాగాలి. కెమికల్ వేస్ట్ అంతా బయటకు ఎలిమినేట్ కావాలి.